ఏంది సంగతి, క్లారిటీ ఏంది అంటే విద్యాశాఖ మంత్రి మాటలే, సంబంధిత అధికారులు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఈరోజు కోర్టు ముందుగా డీటెయిల్గా కోర్ట్ టాపిక్స్కి వెళ్లే ముందు మొన్న హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ పాపిరెడ్డి గారు వారు 7వ తారీఖు మీడియాను అడ్రస్ చేశారు. 7th అడ్రస్ చేసి ఏమని చెప్పిండ్రు, మేము కోర్టులో ఆల్రెడీ కౌంటర్ దాఖలు చేసినామని చెప్పారు. ఇవన్నీ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు చెప్పొస్తుంది, టెన్షన్ పడకండి. ఎవరు కూడా వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ పైన ఏం క్లారిటీ ఇచ్చి ఏ రకంగా వచ్చిందనే దానిపైన మీకు క్లియర్గా చెప్తాను. ఎగ్జామ్స్ డేట్స్ వాళ్ళు డిక్లేర్ చేసిన మాట వాస్తవమే, కానీ అఫీషియల్ డిక్లరేషన్ కాదు అది. వాళ్ళు ఎటువంటి అఫీషియల్ సైట్స్ లో నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇన్ కేస్ 17న హైకోర్టు విచారణలో హైకోర్టు అనుమతి ఇస్తే ఎగ్జామ్స్ పెడతామని చెప్పిండ్రు. ఈ పాయింట్ వెరీ క్లియర్ గా నోట్ చేసుకోండి. మేము ఈ షెడ్యూల్ అనుకుంటున్నాము, 17న హైకోర్టు అనుమతి ఇస్తే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నా, ఈ షెడ్యూల్ మేము అనుకుంటున్నాము, వాళ్ళు అనుకుంటున్నారంట పెడదామని. హైకోర్టు అనుమతి ఇస్తే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. క్లియర్ ఈ పాయింట్. 17th రోజు మనోడు పాపిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారు, అఫిడవిట్ ఫైల్ చేసిన దానికి సంబంధించి కౌంటర్ ఫైల్ చేసినామని చెప్పారు. వాళ్ళు ఫైల్ చేసిన ఒక కౌంటర్ లా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది, వాళ్ళు కౌంటర్ ఫైల్ చేసింది 9వ తారీఖు. డేట్ ఆఫ్ ఫైలింగ్ ఇస్ 9th. ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది 7th రోజు ఫైల్ చేసిన అని చెప్పిండు. ఇందులో ఫస్ట్ వాళ్ళు ఫైల్ చేసిన దాంట్లో మరి నాకు అర్థమైతే లేదు, మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ పరిపాలిస్తుందా లేకపోతే టిఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తుందా? చాలా విచిత్రంగా ఉంది. మీరు సబ్మిట్ చేసింది బీజేపీ పాలిత రాష్ట్రాలలో, అంటే బీజేపీ రూలింగ్ స్టేట్స్ లో కూడా, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ స్టేట్ లో గతంలో ఎగ్జామ్స్ ని వాళ్ళు ఏమని ఇచ్చారు, ఎగ్జామ్స్ పెట్టకుండా ప్రమోట్ చేయాలని వాళ్ళు తీసుకున్న తర్వాత యూజీసీ గైడ్ లైన్స్ వచ్చాక వాళ్ళు ఎన్కరేజ్ చేశారు. అరే కానీ మన రాష్ట్రంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి బీజేపీ పైన ఇంత ప్రేమ ఎందుకు పెరిగిందో, మరి నరేంద్ర మోడీ గారి పైన ప్రేమనో ఏందో అర్థమైతే లేదు. కానీ అన్నిటికీ ముందు ఉత్తురు. ఇది ఏమని మెన్షన్ చేశారంటే, ఇది వాళ్ళు చేసిన కౌంటర్ లో చాలా క్లియర్ వినండి. వాళ్ళ కౌంటర్ ఫైల్ వాళ్ళు ఏమని పెట్టారో, ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ ద లెటర్ 7th cited on the continuation to the office letter 6th cited is to state that note was circulated to government based on the discussion in the high level committee meeting. 18వ తారీఖున హై లెవెల్ కమిటీ మీటింగ్, June 18th రోజు హై లెవెల్ కమిటీ మీటింగ్ లా అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ, చైర్మన్ పాపిరెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్, వైస్ చైర్మన్, వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ జేఎన్టీయూ అండ్ ఓయూ. అరే నాయనా, మీ వైస్ ఛాన్సలర్ అకాడమిషియన్ ఉన్నారా? ఇన్ఛార్జ్ బీసీలు అంటే కలెక్టర్లు ఉన్నారు. సరే, వాళ్ళ దృష్టిలో వాళ్ళతోటి మీటింగ్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూన్స్ టు కండక్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఫిజికల్ మోడ్ ఇన్ ద కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్ అబౌట్ టు డిక్లేరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ యాజ్ పాస్డ్ వితౌట్ కండక్టింగ్ ఎగ్జామినేషన్స్. వాళ్ళు ముందు అనుకున్నారంట ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండానే ప్రమోట్ చేద్దామని మన ప్రభుత్వం వాళ్ళు అనుకున్నారంట. కానీ యూజీసీ గైడ్ లైన్స్ రావడం వల్ల అడ్డుపడ్డదంట. వాళ్ళు మెన్షన్ చేసి వెరీ క్లియర్ గా, అరే అబద్ధాలు ఆడతారన్నా కొంచెమన్నా విద్యాశాఖ మంత్రి గారు కొంచెమన్నా ఆలోచించి మాట్లాడుండ్రి, జ్ఞానంతో మాట్లాడుండ్రి. మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తేనే మేము ఓటుకు పోయి ఓటు డైరెక్ట్ చేసిన తర్వాతనే మీరు సెట్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ పోస్ట్పోన్ చేసిండ్రు. మీరు ఎక్కడ కూడా విద్యార్థుల పక్షాన్ని నిలబడలేదు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు కోర్టులో సబ్మిట్ చేయడం సమంజసం కాదు, కరెక్ట్ కాదు. మళ్ళా ఇంకోటి మెన్షన్ చేసి వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ లా నీట్ జేఈ మెయిన్స్ September 30th లోపు పెట్టమన్నా. అరే సెట్ ఎగ్జామ్స్ అనేటి స్టేట్ ప్రివ్యూలు వస్తాయి, మీ పరిధిలో వస్తాయి. కనీసం ఆ జ్ఞానం లేకుంటే ఆ కుర్చీలలో కూర్చొని ఏం చేస్తారు?
నవీన్ మిట్టల్ గారు సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్ దానికి సంబంధించి వారు లెటర్ ప్యాడ్ పైన వారు ఏది పంపించారు. ఇందులో కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో కావాలి, గైడ్ లైన్స్ ఫాలో కావాలని ఉంది. కోవిడ్ ప్రోటోకాల్స్ గైడ్ లైన్స్ చదివినరా? మన రాష్ట్రాల్లో పరిస్థితి ఉందా? కరోనా సిచ్యువేషన్ కంట్రోల్ ఉందా? కేసులు కంట్రోల్ అవుతున్నాయా? ఆ సంబంధిత ఎక్విప్మెంట్ ఉందా? ఆ సంబంధించిన స్టాఫ్ ఉన్నారా? అన్ని అంబులెన్స్ ఉన్నాయా? అన్ని క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయా? ఆ ప్రకారమైన మెడికేషన్ ఉందా? ప్రాపర్ ట్రీట్మెంట్ ఉందా? ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. థర్మల్ స్క్రీనింగ్ చేస్తే సరిపోతుందా? అవన్నీ ఎన్ని ఉన్నాయి? అవన్నీ ఇష్యూస్ అవన్నీ చేసే పరిస్థితి ఉందా? ఆ శానిటైజేషన్ చేస్తున్నారు ఎక్కడన్నా? ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీ కానీ ఏదన్నా కానీ డైలీ శానిటైజేషన్ చేసిర్రా? ఏ కాలేజ్ అన్నా కానీ శానిటైజేషన్ చేసిర్రా? ప్రతి వస్తువుని శానిటైజ్ చేయాలి, చేసిర్రా? చేయలేదు. మరి ఫాలో కానీ మీరు ఏ రకంగా ఫాలో అయితే ఎగ్జామ్స్ పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. సెకండ్ పాయింట్. ఇంకోటి, ఇది చాలా క్లియర్ గా మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ అనే మీరు సబ్మిట్ చేసిన కౌంటర్లోనే ఉంది. ఏది? ఫైనల్ ఇయర్స్ కి మటుకే ఎగ్జామ్స్ పెట్టాలి, వేరే ఇయర్స్ కి ముందున్న గైడ్ లైన్స్ ఫాలో కావాలి. మరి మీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా, కనీసం జ్ఞానం ఉందా? రివైజ్డ్ గైడ్ లైన్స్ లో ఏదైతే రివైజ్డ్ గైడ్ లైన్స్ వచ్చిన దాంట్లో మీకు కేవలం ఫైనల్ ఇయర్స్ గురించి ఉంది. రెస్ట్ ఇయర్స్ కి సంబంధించి 30 ఇయర్స్ వి దాని ప్రకారం ముందు ఏప్రిల్ 29 గైడ్ లైన్స్ ప్రకారం అని మీరు ఇచ్చిన కాపీనే ఉంది, మీరు ఫైల్ చేసిన కౌంటర్లో. మరి అందులో ఏముంది? కరోనా సిచ్యువేషన్ పెరిగినప్పుడు, పాండమిక్ సిచ్యువేషన్ కంట్రోల్ కాకపోతే ఆ వేరే సంవత్సరాల పిల్లల్ని 50% ఇంటర్నల్ మార్క్స్ తోటి 50% అసెస్మెంట్ మార్క్స్ తోటి పాస్ చేయమని ఉంది. మరి మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్ కనీసం చదివినరా మీరు? మరి అదన్నా చేస్తలేరు కదా, పోస్ట్ పోన్మెంట్ చేస్తుంది. ఇది ఫస్ట్ తప్పు మీరు చేసింది. సెకండ్ది, ఈ నీట్ దానికి సంబంధించి 30th సెప్టెంబర్ లోపల జేఈ మెయిన్స్ నీట్ పైన ఇచ్చారు. సార్ దానిపైన సుప్రీంకోర్టులో పోతాం, ఫైట్ చేస్తాం అంటే నాకు అర్థం కాక అడుగుతా, మీరు సబ్మిట్ చేసిన కౌంటర్ డాక్యుమెంట్లా వాళ్ళు చేసారు, మేము చేస్తాము. ఢిల్లీ ఏం మన యూజీసీ గైడ్ లైన్స్ ఏం చెప్తా వింటాము అంటే మీరు డైరెక్ట్గా వేరే రాష్ట్రాలు ఏదైతే ఎక్కడైతే కరోనా కేసులు పెరిగినాయో, మహారాష్ట్ర కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఇప్పుడు ఈరోజు మీకంటే తక్కువ ఉన్నాయి, ఈ 2 తెలుగు రాష్ట్రాల కంటే తక్కువ కేసెస్ ఉన్నాయి. వాళ్ళు స్వయం ఒప్పుకుండ్రు ఏమని? మేము ఎగ్జామ్స్ పెట్టలేము, సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు, ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి లేదని వాళ్ళు స్వయాన ఒప్పుకొని కోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. కానీ మీరు ఒక మొండి వైఖరితోటి, ఒక మొండి పట్టుదలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది విద్యార్థుల సాధించుకున్న ఒక రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలని మీరు, విద్యార్థుల ప్రాణాలను మీరు పణంగా పెట్టి మీరు కరోనా కేసులు దాచిపెట్టనీకి మీ సొంత లాభాల కోసము, సొంత ఎజెండాల కోసము విద్యార్థుల జీవితాలు మీరు తెలంగాణ ఉద్యమంలో పణంగా పెట్టి రాష్ట్రం కోసం ఉద్యమించిన పోరాటం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మీ ఇల్లు సుఖం ఉండనికి, మీకు పైసలు రానికి, మీ పేరు ఖరాబ్ కాకపోనీకి, మీ రాజకీయ జీవితం పరిగణలోకి పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మా జీవితాలతో చెలగాట మాడుతున్నారు. ఇది వాస్తవమా కాదా? లేకపోతే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు? మరి ఎన్ని విషయాలకు ఈ రోజు వరకు కేంద్రంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ కి కానీ, లేకపోతే ఢిల్లీ పాస్ చేసిన, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన వాటికి మీరు సహకరించి పనిచేసిండ్రు. మీరు ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదా? బీజేపీ తీసుకున్న డెసిషన్స్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదా? ఇవాళ మీరు సెంట్రల్లో చెప్పిర్రు, యూజీసీ చెప్పింది. యూజీసీ చెప్తే మరి మీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల జీవితాల ప్రాణాల గురించి మీకు పట్టుదల ఉంటే మీరు దానిపైన ప్రశ్నించొద్దా? ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు 100 మాటలు మాట్లాడతారు. యూత్ ముందుకు రావాలి, యంగ్ జనరేషన్ 90 సపోర్ట్ చేస్తా, స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తా, యూత్ కి సపోర్ట్ చేస్తా అని ట్విట్టర్లలో ఆస్క్ క్వశ్చన్స్ అని పెడితే కాదరా నాయన బాబు. కొన్ని డెసిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ తప్పు తీసుకుంటే ఈడ కూడా బీజేపీ కంటెస్ట్ చేసింది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి సెంట్రల్ గవర్నమెంట్ అగేన్స్ట్ కూడా వెళ్ళి ఇక్కడ పరిస్థితి సక్కలేదని ఫైట్ చేసిన బాధ్యత మీ పైన ఉంది. వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో కానీ కూడా మీరెందుకు, ప్రభుత్వం ఎందుకు? వాళ్ళ ప్రకారంగానే మీరు నడిచేదంటే మీరు ఎందుకున్నారు? క్వశ్చన్ జరుగుని పక్కకి మళ్ళా అప్పచెప్పని వాళ్ళకే. ఈ రకంగా బయటికి వచ్చి మా ముందేమో అది వేరే, వాళ్ళు ఏ టీము, వీళ్ళు బి టీం. ఈ రోజు మీరు బీజేపీకి పార్టీకి ఒక బి టీం లెక్క పనిచేస్తూ విద్యార్థుల ప్రాణాలతో ఇద్దరు కలిసి చెలగాట మాడుతారు. కేవలం ఎందుకు? ఇది ఈ
విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, రాహుల్ గాంధీ గారు నిలబడ్డారు. ప్రమోద్ చేయాల నినాదం ఎన్ఎస్ఏ ఎత్తుకుందని కేవలం ఒక పొలిటికల్ ఎజెండా తోటి మీరు విద్యార్థుల జీవితాలు మీరు పనంగా పెడుతారు. నేను ముందు కూడా చెప్పిన, అరే బాబు మేము రాజకీయం కోసం చేస్తలేము, మాకు ఎటువంటి క్రెడిట్ వద్దు, మేము ఏం అడుగుతలేము, కానీ దయచేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలు ఆడకండి. మీరు ప్రమోట్ చేస్తే నేను ఆ రోజు కూడా చెప్పిన, నేనే స్వయంగా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తా అని. పాలాభిషేకం చేద్దామనుకున్న చేతులతోటి దండలు వేయించుకుంటా అంటే ఇక ఫోటోలకు దండలు వేయాల్సి వస్తుంది. ఈ రకంగా మా విద్యార్థుల జీవితాలతో చెలగాటలు ఆడితే ఎన్నిసార్లు చెప్పినా, మంచిగా చెప్పినా, ఇంత చెప్పినా అర్థమైతే లేదు. ఇష్టం ఉన్నట్టు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మీరు సబ్మిట్ చేసిన మీ కౌంటర్లా ఏడ కూడా మీరు ఎందుకు పెడదామనుకుంటున్నారు, ఎట్లా పెడదామనుకుంటున్నారు, ఏంది సిచ్యువేషన్, ఏంది పరిస్థితి ఒక్కటి లేదు. మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ 12 పేజీలు ఉంది, అందులో మీరు ఇచ్చింది 3 పేజీలు, మిగతావి యూజీసీ గైడ్ లైన్స్ పెట్టారు, జేఈ మెయిన్స్ నీట్ పేపర్లు పెట్టారు. పాపిరెడ్డి గారిని డైరెక్ట్ గా అడుగుతున్నా, అరే బాబు మీరు హై లెవెల్ కమిటీ గంటలు ఇంతమంది మీరు కూర్చొని ఏం చర్చించారు, ఏమి కంక్లూజన్కి వచ్చారు, ఏం డెసిషన్ తీసుకున్నారు? విద్యావేత్తలు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అంట, ఐఏఎస్లు అందరు కలిసి మీరు ఏం మాట్లాడినారు? అరే యూ డోంట్ హ్యావ్ కామన్ బేసిక్ కామన్ సెన్స్ లేదా మీకు? ఏ రకంగా ఎగ్జామ్ పెడదాం అనుకుంటున్నారు? ఏంటి ప్రికాషన్స్, సర్కమ్స్టాన్సెస్ ఏముంటాయి? మరి వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చింది మేము పెట్టగలుగుతామా పెట్టలేమా? మరి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదిలాబాద్ ప్రాంతం మీ రాష్ట్రం కిందకి రాదా? లేకపోతే ఖమ్మం ప్రాంతం మీ రాష్ట్రం కిందకి రాదా? మరి నాగర్ కర్నూలు, గద్వాలి, మారుమూల ప్రాంతాలు, జైరాబాది కార్నర్ లో ఉన్న ఈ తాండల్ మీ కిందకి రాదా? అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు కాదా? వాళ్ళ జీవితం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి మీ పైన లేదా? మరి కేటీఆర్ గారు మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని మాట్లాడతారు. మరి రోజు అడుగుతున్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు చాలా మంది వచ్చి ఈరోజు హైదరాబాద్ లో ఎన్నో మంది కాలేజీలో చదువుతారు. మరి ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఆర్ స్టేట్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, వాట్ ఈస్ దేర్ సిచ్యువేషన్? హౌ విల్ దే రైట్ ద ఎగ్జామ్స్? మీరు ప్రొవైడ్ చేస్తారా అకామిడేషన్? మీరు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయగలుగుతారా? ఈరోజు మీరు పేషెంట్స్ ట్రీట్ చేయడానికి అంబులెన్స్ కొనురా నైనా అంటే చచ్చిపోయిన పేషెంట్లను తీసుకోనికి మార్చి వ్యాన్లు కొట్టమని చెప్పారంటారు. మార్చి వ్యాన్లు పర్చేస్ చేస్తారు. ఎంత సిగ్గుచేటు! వేరే రాష్ట్రాలలో కరోనా పేషెంట్లను ట్రీట్ చేయడానికి అంబులెన్స్ కొంటుండ్రు, హాస్పిటల్ ఎక్విప్మెంట్ కొంటున్నారు. కానీ ఎంత దురదృష్టకరం, ఎంత బాధాకరం, మన తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తుల శవాలు మోసుకోవడానికి మార్చి వ్యాన్లు కొంటుండ్రు. అంటే ఏ దిక్కు పోతుందో మీరే ఆలోచించండి. ఇవన్నీ వాస్తవాలు. తర్వాత మీ డౌట్స్ కూడా అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లారిఫై చేస్తా. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ విషయం పైన కూడా స్టూడెంట్స్ తోటి మాట్లాడినాము, చెప్పినాము, దానిపైన కూడా వేస్తాము. మరి దానిపైన కూడా స్పష్టత తీయలే. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అన్నారు. మరి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బ్యాక్లాగ్ పరిస్థితి ఏంటి? సెకండ్ ఇయర్స్ ని పాస్ చేసినప్పుడు వాళ్ళని ఎందుకు చేయలేదు? దానిపైన స్పష్టత లేదు. ఓపెన్ ఇంటర్ వాళ్ళని చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరి వీళ్ళని ఎందుకు చేయరు? మీరు గత్యంతరం లేక ఆ జియోని మమ్మల్ని ఛాలెంజ్ చేసేదని చేస్తుండ్రు. అరే బాధ్యత లేదా? చిత్తశుద్ధి లేదా మీకు? విద్యార్థుల ప్రాణాలు పోతే పట్టించుకోరా? కనీసం జ్ఞానం లేక యూజీసీ గైడ్ లైన్స్ అంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మళ్ళా చెప్తున్నా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఉన్న ఒక సెంట్రల్ యూనివర్సిటీ. మెయిన్ ఫస్ట్ యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో కావాల్సిన సెంట్రల్ యూనివర్సిటీ ఆల్రెడీ రిజల్ట్స్ పబ్లిష్ చేసి స్టూడెంట్స్ని పాస్ చేసింది. మరి అది చేయగలిగినప్పుడు ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు విచ్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ దానికి ఉన్న యూనివర్సిటీ వాళ్ళే డెసిషన్ తీసుకున్నప్పుడు, ఆ దమ్ము ధైర్యం మీలో లేనప్పుడు మీరు ఆ పదవులలో ఎందుకు, మీరు గవర్నమెంట్ ఎందుకున్నారు? మీకు శాత కాకపోతే పక్కకు జరుగురు అన్నారు. విద్యార్థుల కోసం మేము నిలబడతాం, మేము నడిపిస్తాం సిస్టమ్. ఈ రకంగా కాదు. ఒక విద్యార్థి మీరు అసెస్ చేయాలంటే కేవలం ఒక ఫైనల్ ఇయర్ మార్క్స్ తోటి విద్యార్థి కేపబుల్లా కాదా అని అసెస్ చేస్తే, మరి ఇన్ని సంవత్సరాలు చదివిన విద్యార్థి అసెస్మెంట్ చేయడం పోతుంది, దేనికి పోతుంది? మాటలు మాట్లాడితే సరిపోదు, పెద్ద పెద్ద ఇంగ్లీష్ ఛానళ్ళలో డిబేట్లు ఇస్తే సరిపోదు. వాస్తవానికి గ్రౌండ్లో విద్యార్థులు ఏం తలుచుకుంటారు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారో, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఏంటో దాని పట్ల మీరు ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి అవసరమైతే మీ సెంట్రల్ గవర్నమెంట్తో పోట్లాడి మీ డెసిషన్ ఇవ్వాలి తప్ప వాళ్ళకి చెంచేగాను లేక, వాళ్ళకి చేలేగాను లేక, వాళ్ళకి భజన కొట్టినట్టు వాళ్ళు ఏం చెప్తారు చేస్తాం, వాళ్ళు ఏం చెప్తామని చేస్తామంటే ఈరోజు మీరు 100% మీకు వాళ్ళకున్న ఏ రకంగా ఇద్దరు కలిసి మీరు ఒక
కొలిజన్లో పనిచేస్తుండ్రో అర్థమవుతుంది. మొన్న విద్యార్థులు కేటీఆర్ గారికి ట్వీట్ పెడితే సబితా రెడ్డి గారికి ఆయనేమో ఎడ్యుకేషన్ మినిస్టర్కి పెట్టిండు. ఆయనకు తెలియదా ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఏంది పరిస్థితి, వీళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఆయనకు తెలియదా? ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే హీరోయిన్లు ట్విట్టర్లో పెడితే ఆయన రిప్లై చేయడానికి వస్తుంది పెట్ నేమ్లతో, ఫుల్ నేమ్ కాక. ఆ టీవీ యాంకర్లకు రిప్లై ఇస్తాడు. విద్యార్థులకు మనకి ఇచ్చే కనీసం సోయి లేదా? ఇంతమంది విద్యార్థులు ఎన్నో దగ్గర పెడితే ఏం రిప్లై ఇచ్చింది ఆమె సబితా రెడ్డి గారు ట్యాగ్ చేస్తే ఆమె రిప్లై ఇచ్చింది ఏమని, ద ప్రెసెంట్ కోవిడ్ పాండమిక్ హ్యాస్ రిఫర్డ్ ద వరల్డ్ వైడ్ all across the globe. Every human is suffering in one way or the other. More so the students. We are TS under the able guidelines of KCR Garu have taken a decision to postpone, cancel most of the exams in our preview. అమ్మ సబితా రెడ్డి గారు మీకే అడుగుతున్నా, మీరు ఇంత క్లియర్ గా నిన్ననే కదా మీరు ట్విట్టర్లో పెట్టిర్రు, మరి సెట్ ఎగ్జామ్స్ మీ ప్రివ్యూలోకి రావా? మా ప్రివ్యూలో వచ్చినాయి క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పి మీరే చెప్పిన మరి మేము ప్రివ్యూలోకి వచ్చాము, మరి ఏం పీకిండ్రు? ఇదిగోండి ఇది వారు పెట్టిన ట్విట్టర్ దానికి. మరి నేను 3 ట్వీట్లు పెట్టినా ఇదే కేటీఆర్ గారికి. ఏంటి ఒక స్టూడెంట్ ట్వీట్ పెట్టింది ఏమని, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా కేసులు తప్పు చూపిస్తున్నా అంటే లేదు అది తప్పు అన్నారు. నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఆధారాలతో బయట పెడతాను. దమ్ము ధైర్యం అంటే టీఆర్ఎస్ నాయకులు బయటికి రండి, ఎవిడెన్స్తో సహా బయట పెడతాను. నేను డెత్ షీట్లతో సహా, టైంతో సహా, డేట్తో సహా, ఎవరెవరు చనిపోయారు, ఎక్కడెక్కడ చనిపోయారు, ఎట్లా చనిపోయారు, ప్రైవేట్ ఎంతమంది, గవర్నమెంట్ ఎంతమంది, నాకు బయట పెట్టే ధైర్యం మాకుంది. మీకు దమ్ముంటే ధైర్యంగా బయటికి రండి, మీరు చేసే తప్పులేందో చూపిస్తాము. మళ్ళొకసారి యూజీసీ గైడ్ లైన్స్ లో వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఇది యూజీసీ గైడ్ లైన్స్. యూజీసీ గైడ్ లైన్స్ లా ఇండెక్స్ లోకి వెళ్తే ఎగ్జామినేషన్స్ ఉంటుంది. 3rd ఎగ్జామినేషన్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ వెరీ క్లియర్ ఉంది. పాయింట్ నెంబర్ 5 పారా 1లో వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. గతంలో కూడా చూపించిన ఇదే, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది, వేరే ఇయర్ స్టూడెంట్స్ కి ఫైనల్ ఇయర్స్ తప్ప ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ మార్క్స్ తోటి, ఇంటర్నల్ మార్క్స్ తోటి పాస్ చేయమని. మరి యూజీసీ గైడ్ లైన్స్ వచ్చినప్పుడు మరి ఇప్పటివరకు ఆ రిజల్ట్స్ కూడా పబ్లిష్ చేయలేదు. కేవలం మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే దానిపైన వచ్చే లాభంతో, ఆ పైసలతోటి, మీరు ఆ పైసల కోసం కేవలం ఈరోజు మీ ప్రభుత్వము, దీంట్లో ఉన్న నాయకులు కేవలం డబ్బును చూస్తారు తప్ప ప్రజల ప్రాణాల పట్ల పట్టించుకుంటలేరు. ఇది చాలా బాధాకరము. అండ్ మీరు ఏమి చేస్తారులే అనుకుంటే 2-3 రోజుల్లో ఏం జరుగుతుందో మీరు కూడా చూస్తారు. మరి విద్యార్థులు మేము కరోనాతో ఎట్లా భయపడుతున్నామో మీరు కూడా ఇంటి బయటికి వెళ్ళాలంటే భయపడేటట్టు 100% చేస్తాం. మీరు 17th వెళ్ళి కదా డేట్ ఇచ్చింది, 17th 18th వెళ్ళి రేపటికి వెళ్ళి మీరు కూడా ఎట్లా బయట తిరుగుతారో మేము కూడా చూస్తాం. ఇంకా తప్పుతలేదు, ఓపిక పట్టినాము, సహించినాము, ఓర్చుకున్నాము. ఇంకా లాస్ట్కి మీ సాగు మీరు సాగుండ్రా, వాడాడు చంపుతా అన్నాడు కదా, నేను కూడా చంపుతా అంటే ఇంకా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి మీరు తొత్తులు లేక పనిచేసి, వాళ్ళ చెంచాలు లేక, వాళ్ళ ఒక కీలుబొమ్మలు లేక మీరు పనిచేస్తున్నారని మీ ప్రవర్తనతోటి చాలా క్లియర్గా అర్థమైపోయింది. మీరు సబ్మిట్ చేసిన కౌంటర్ తోటి నాకే కాదు తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమైంది. ఇప్పుడు మాకేమైతుంది, మాది నడుస్తుందిలే అనుకుంటారు, కానీ మా ప్రాణాలతో చెలగాటలు ఆడతారు. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు ఏ విద్యార్థి కానీ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే దీనివల్ల, మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల ఆ మానసిక శోభ గురై వాళ్ళకి ఏమైనా అయితే దీనికి పూర్తి బాధ్యత మీరే వహిస్తారు. దీనికి సంబంధించి మేము చేసే సిచ్యువేషన్స్కి కూడా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. హైకోర్టు డెసిషన్స్కి వస్తే, కోర్టు డెసిషన్ ఏమైందని చెప్పి కోర్టు డెసిషన్స్కి వస్తే, సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చి August 14th రోజు, సుప్రీంకోర్టు డెసిషన్ August 14th
పోస్ట్పోన్ అయింది. హైకోర్టు డెసిషన్ వచ్చేసి 17th ఆగస్ట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కోర్టు డెసిషన్ వచ్చేసి 20th ఆగస్ట్. ఓకే, ఈ 3 డెసిషన్స్లో కూడా వీళ్ళు ఎటువంటిది కూడా ఈ రోజు వరకు ఎటువంటి క్లారిటీ కూడా కోర్టు ఇవ్వలేదు. ఎటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఆస్కారం ఇప్పటివరకు లేదు. టెన్షన్ పడకండి. అండ్ ఈ రోజు క్లియర్గా వీళ్ళు ఈరోజు డెసిషన్స్ ఇచ్చిందంటే వెరీ క్లియర్గా అర్థమవుతుంది ఏమని, కోర్టు కూడా మా చెప్పు చేతల్లోనే పనిచేస్తుంది, మేము చెప్పినట్టు వింటది. ఎందుకంటే దానికి నిదర్శనమే ఈరోజు వీళ్ళు డేట్ డిక్లేర్ చేయడము. కరెక్టా కాదా మీరే ఆలోచించండి. కోర్టులో ఒకవైపు డెసిషన్ పెండింగ్ ఉంటే, కోర్టులో ఉందని తెలుసు 17th రోజు, ఇవాళ హుటాహుటిన ఎన్నడూ బయటికి వెళ్ళని విద్యాశాఖ మంత్రి గారు ఎప్పుడు విద్యార్థుల గురించి ఆలోచించేది, ఈ విద్యాశాఖ మంత్రి ఇవాళ బయటకు వచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టి హుటాహుటిన ఏదో ఇవాళ కదా ఒకటేసారి తినకపోతే పొట్టు పిప్పి పలిగిపోతుంది అన్నట్టు పెట్టి డేట్లను ఎందుకు డిక్లేర్ చేసింది, దీని వెనుక మతలబేంది? మూటలు ముట్టినాయా, మూటలు ముట్ట చెప్పిర్రా? అంటే మా ప్రాణాలు మీరు పరంగా పెట్టి మీరు జల్సాలు చేస్తారా? అంటే సస్తమం తెలిసి కూడా మమ్మల్ని పంపుతారా ఆడికి? ఇంకోటి, ఒక నోటిఫికేషన్ కాపీ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ కాపీ జేఎన్టీయూ నోటిఫికేషన్ కాపీ ఒకటి రిలీజ్ చేశారు. ఆ జేఎన్టీయూ నోటిఫికేషన్ కాపీ మీరు రిలీజ్ చేసింది కాలేజ్ మేనేజ్మెంట్స్ కి, మరి ఆ కాపీ మీరు బయట ఎందుకు సర్క్యులేట్ చేసిండు? ఇది మీరు రిలీజ్ చేసిన జేఎన్టీయూ నోటిఫికేషన్ కాపీ మేనేజ్మెంట్స్ కి సంబంధించి రిలీజ్ చేసిన కాపీ మీరు స్టూడెంట్స్ కి ఎందుకు? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అఫీషియల్ సైట్ లో పెట్టుని ఎగ్జామినేషన్ డేట్స్, సెట్ ఎగ్జామ్స్ కి నేను డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చుకొని అఫీషియల్ సైట్ లో పెట్టు. నడుదా ఉన్న ఆఫీసర్లు లెక్చరర్లకి టీచర్లకు చెప్తున్న సార్లు మీకు కూడా ఆలోచించండి. కరోనా కేవలం విద్యార్థులకు రాదు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు రాను అని చెప్పలే, మీకు కూడా సోకుతుంది. ఇప్పుడు కేవలం మనకి ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది. వెరీ క్లియర్గా WHO చెప్పింది ఆగస్ట్ 15th వెళ్ళి సెప్టెంబర్ 15th వరకు దీని సెకండ్ ఫేజ్ వస్తుంది అని. వైరస్ మ్యూటేషన్ అర్థమైతలేదు, ప్రజల్ని మభ్యపెట్టి కల్లిబిల్లి మాటలు చెప్పి వ్యాక్సిన్ వస్తుంది అన్నదే. నా చాక్లెట్ ఆరా నాయన, నువ్వు ఏదైనా మెషిన్ లో డిసైడ్ చేసి రాగానే బయటకు వచ్చి అందరు కూర్చోనీకి. తెలంగాణ ప్రజల పాపులేషన్ ఎంత, మొత్తం భారతదేశంలో ప్రజల పాపులేషన్ ఎంత? వ్యాక్సిన్ రావాలంటే వచ్చినాక దాని తర్వాత ట్రయల్స్, దాని తర్వాత సిచ్యువేషన్స్ ఎన్ని ఉంటాయి? అరే కరోనా ఎట్లా అరిగట్టాలి పక్కన పెట్టి గాలి కదా దీపం పెట్టినట్టు వ్యాక్సిన్ వస్తుంది కేటీఆర్ ట్వీట్ చేస్తాడు, అందరు మాట్లాడతారు. బుద్ధి ఉందా నీకు? మరి నీ ధైర్యం ఉంటావో? గాంధీ హాస్పిటల్ ఓ రోజు కూడా మీరు అరే చెప్తుంటే అర్థమైతే బుద్ధి జ్ఞానం లేదు కొంచెమన్నా. ఏ విద్యార్థి మీరు టెన్షన్ పడకండి, వాళ్ళు కోర్టు డెసిషన్ అన్నారు కదా, ఆ లోపల ఇంకా ఎవిడెన్స్ ఇంకా అన్ని సేకరిస్తాము, 100% ఫైట్ చేస్తాము. మీకు ఇంకేమైనా డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉంటే దయచేసి కమెంట్ బాక్స్ లో కొట్టండి, ఆన్సర్ చేస్తాను. క్వశ్చన్స్ అన్న, నిన్న V6 న్యూస్లో వచ్చిందన్న, డాక్టర్స్ చెప్పారు ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలా పిల్లలకి హెల్త్ పాడవుతుందని. కానీ కొన్ని స్కూల్స్ ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు, దీని గురించి మాట్లాడండి. ఆన్లైన్ క్లాసెస్ పైన ఆల్రెడీ అవన్నీ సేకరిస్తున్నాము. ఈ డెసిషన్ పెండింగ్ అవుతుంది అనేది డిలే అయింది. ఆన్లైన్ క్లాసెస్ పైన కూడా వీళ్ళు వినకపోతే ఇదే విధంగా కొనసాగితే ఆ కాలేజ్ యాజమాన్యాల హెడ్ ఆఫీస్ ఏదైతుందో ఫీజులు కట్టాము, తల్లిదండ్రులకు చెప్తున్నా ఫీజులు మేమే కట్టనేమో, మా టీం అంతా డివైడ్ చేసి మరి ఫ్రీగా చెప్పమని చెప్తాం. మరి ఎన్ని కాలేజీలు ఎన్ని స్కూళ్ళు ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ చెప్తే చూద్దాం. మరి విద్యార్థుల జీవితాలు ఆలోచించిన ఈ ప్రభుత్వము మరి ఫీజులు కట్ట మొత్తం లింకే కదా పాఠాలు చెప్పడానికి. ఆ ఉపాధ్యాయుల జీతం అంతా ప్రభుత్వాన్ని కట్టమని నెక్స్ట్ అదే డిమాండ్ ముందు పెడతాం. ప్రతి ఒక్క లెక్చరర్ జీతము ప్రభుత్వమే కట్టాలి, ఇంటర్నెట్ బిల్లు ప్రభుత్వమే కట్టాలి, ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ వైఫై, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఫ్రీ వైఫై ఇవ్వాలి కనెక్షన్.
అప్పుడు చదువుకున్నాం మనం కూడా ఆన్లైన్ లో. చదువుకోవాలంటే ఉండాలి కదా మళ్ళీ ప్రొవిజన్. మరి ఇవ్వాలి వీళ్ళు నెక్స్ట్ డిమాండ్ అదే పెడదాం. అది పెట్టినాక అట్లా ఇస్తే ప్రొవిజన్ ఇస్తే అప్పుడు చదువుకున్నాం ఆన్లైన్ లో. అన్న హైకోర్టు ఒకవేళ గవర్నమెంట్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్తే ఏం చేద్దాం? తమ్ముడు ముందు కూడా చెప్పిన, మన దగ్గర ఉంది ఇప్పటి వరకు బయటికి రావద్దు అని చెప్పింది. కరోనా మీకు అంటుతుందని ఎగ్జామ్స్ పెట్టి కరోనా వస్తుంది, సస్తారు, సావాల్సి వస్తుంది అంటే ఇంకా తప్పదు, పోరాడాల్సిందే. ఆడికే లీడ్ దాకా వచ్చేప్పుడు మేము ఉన్న జిల్లాలోనే ప్రతి జిల్లాలో బంద్ పిలుపునిస్తాము. ఎగ్జామ్స్ రోజు బంద్ పిలుపునిస్తాము. మనం కూడా చూద్దాం ఏ రకంగా ఎగ్జామ్స్ పెడతారు. కానీ దీనికి ప్రతి ఒక్క విద్యార్థి మీరు సహకరించాలి. మాకెందుకు ఎగ్జామ్ బయటికి వస్తే ఎట్లా అనుకుంటే ఎవరైనా కూడా చేయలేము. ఎందుకంటే 100% మా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి 24 గంటలు గత 50 రోజులుగా మీకోసమే దీనిపైనే పోరాడుతున్నాం. తిరగబడాల్సి వస్తే కూడా తిరగబడాలి, తప్పదు. ఎవరి కోసం కాదు, మన కోసం మనం తిరగబడుతున్నాం. మన ప్రాణాల కోసం మనం తిరగబడుతున్నాం. మన తల్లిదండ్రుల ప్రాణాల కోసం మనం తిరగబడుతున్నాం. అది ఆలోచించి దాని పరంగా 100% అన్ఫీల్డ్ యాక్షన్ కూడా ఉంటుంది. మొన్న శాంతియుతంగా గాంధీ స్టాచ్యూ ముందు పెట్టుకొని గాంధీ గారి ముందు కూర్చొని శాంతియుతంగా పీస్ ప్రొటెస్ట్ చేసినాము. మరి ఎన్ఎస్ఏ వాళ్ళకి విద్యార్థులకి కొట్లాడడం వచ్చు, తిరగబడడం కూడా వచ్చు. అది కూడా చూపిస్తాం. గతంలో చూసిండ్రు వీళ్ళు, జేఎన్టీ వాళ్ళు గతంలో చూసిండ్రు కూడా. R015 R0 రెగ్యులేషన్ అప్పుడు CBCS చాయిస్ బేస్డ్ గ్రేడ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏ రకంగా పోరాడినామో, మరి బహుశా ఇప్పుడు కరోనా టైం అట్లా పోరాడరేమో అనుకుంటారేమో. 100% ఆ రకంగా కూడా పోరాడతాము. అవసరమైతే మా వాళ్ళందరికీ, మా ఎన్ఎస్సీ ఆఫీస్ బేరర్స్ కి సేఫ్టీ ప్రికాషన్స్ తోటి ఉద్యమాలు చేస్తాము, పోరాడతాము, రోడ్లపైకి దిగి దాడులకు కూడా వెనకకు పోము. విద్యార్థుల ప్రాణాలపైకి వస్తే దాడులకు కూడా వెనకకు పోము. సంబంధిత మంత్రులని, ఎమ్మెల్యే పైన, అవసరమైతే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పైన కూడా దాడులు చేస్తాం. తెలంగాణ ఉద్యమం అప్పుడు దాడులు చేస్తాము తెలంగాణ రాష్ట్రం కోసము. ఈ రోజు సాధించుకున్న రాష్ట్రంలో మా ప్రాణాలు కాపాడుకోనికి మీ పైన దాడులు చేస్తాం. ఇది 100% జరుగుతుంది, జరగబోతుంది. జాగ్రత్తగా ఉండండి. స్టేట్మెంట్ ఇచ్చిన పాపిరెడ్డి గారి మొదలు పెడితే సవితారెడ్డి గారు, విద్యాశాఖకు సంబంధించి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క నాయకుడు అందరూ జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు తిరగబడతారు. తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్లయితే తెలంగాణ వ్యతిరేకులను కొట్టి తరిమేసిరో, ఇప్పుడు మా ప్రాణాలతో చెలగట్టబడుతున్న మీ పైన కూడా దాడులు చేస్తాము. ఇది 100% జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి పిలుపునిస్తున్నా, తిరగబడండి, నల్ల జెండా చూపియండి, మాట్లాడండి, ప్రశ్నించండి నాయకులు కనబడితే. లేకపోతే మనం ఫోటోలకు ఎక్కుతాము, మన ఫోటోలకి దండలు వేసే పరిస్థితి వస్తుంది, మన తల్లిదండ్రుల ఫోటోలకి దండలు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ దాంట్లో ఉన్న పార్టీలో ఉన్న నాయకుల కోసం పనిచేస్తుంది తప్ప తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణలో ఉన్న విద్యార్థుల కోసం పనిచేస్తుంది. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఈరోజు రానున్న పరిస్థితి, రానున్న రోజుల్లో తెలంగాణ గురించి ఆలోచిస్తేనే ఎన్ని చావులు చూడాల్సి వస్తుందో, ఏ రకమైన పరిస్థితి ఉంటుందో, చాలా భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నాము. దయచేసి అందరూ మేల్కోండి, ప్రశ్నించండి, ఉన్న చోటనే ప్రశ్నించండి, సంబంధించిన నాయకులను కూడా ప్రశ్నించండి. అవసరమైతే మేము పోరాడతాము. తప్పనిసరి పరిస్థితి వస్తే అందరం కలిసి దిగి రోడ్లపైన పోరాడాల్సిందే. మీకేమైనా ప్రాబ్లం వచ్చి, మీకేమైనా సిచ్యువేషన్ వస్తే మీ పక్షాన మేము నిల్చుంటాము. ఎన్ఎస్సీ ఆర్గనైజేషన్ నిల్చుంటుంది. నేను మాటిస్తున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్, ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే చెప్పండి. ఇంకా వేరే ఇష్యూస్ దానికి సంబంధించి యూజీసీ సుప్రీంకోర్టులో కంపల్సరీ ఎగ్జామ్స్ పెడతాం. ఎగ్జామ్స్ పెట్టకుండా అయితే ఉండలేము, ఎందుకంటే మీకు మెమోస్ ఇవ్వలేము, అది ఇంపాసిబుల్. బీ ప్రిపేర్ కానీ అందరు ఎగ్జామ్ కోసం అని చెప్పి చెప్పిందంట. దాన్ని మరి యూజీసీఏ డెసిషన్ తీసుకొని ఎగ్జామ్స్ 80% పెడతామంటే మరి సుప్రీంకోర్టు ఎందుకు ఆగిండ్రు? కొట్టేస్తే అయిపోతుంది కదా పిల్లు. ఎగ్జామ్స్ పెట్టేది ఉంటే ఇదే గవర్నమెంట్ అధికారులు వీళ్ళని రాసియమనాలి. మరి ఏ స్టూడెంట్కి ఏమైనా మేమే రెస్పాన్సిబుల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, ఎగ్జామ్స్ పెడితే ప్రతి ఒక్క విద్యార్థికి, ఏ విద్యార్థికి ఏమైనా, ఏ విద్యార్థి కరోనా వచ్చినా మీరు బాధ్యత వహిస్తారా? అరే ఇప్పుడు ఉన్నోళ్ళకి కరోనా వచ్చింది మాకు డౌట్ ఉందంటేనే మీరు టెస్టులు చేస్తలేరు నాయన. చేస్తుర్రా? మేము ఎగ్జామ్ సెంటర్ల కాడికి వచ్చి కరోనా అంటించుకుంటే టెస్ట్ చేయకపోతే మాకేమన్నా ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరు బాధ్యత వహిస్తాడు? ఇంకా
గవర్నమెంట్ రిలీజ్ చేసిన సెట్ ఎగ్జామ్ షెడ్యూల్లో అసలు ఐసెట్ షెడ్యూలే లేదంట. ఈ గవర్నమెంట్ అసలు గుర్తుందా? వీళ్ళు చదువుకుంటారు అసలు వీళ్ళకి తెలిసి అనుకుంటారా మీరు? ఆయన ఏడ మర్చిపోయినట్టు ఆయన తాగి ఆడని పంపించుంటాడు. ఓరు ఆ ఫామ్ హౌస్లో కూర్చొని ఒక కాగితంపై రాసి పంపించుంటాడు, ఇవి మాట్లాడరు అని. విద్యాశాఖ మంత్రి ఆ పేపర్ పట్టుకొని వచ్చింది, అదే చదివి పోతుంది. కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే తెలివి లేదు, ఎగ్జామ్స్ ఎట్లా పెట్టాలో తెలియదు. ఇన్ని రోజులు కూర్చొని ఇవ్వాలని ఏదో ఇట్లా లేచినట్టుగా శిగం ఎక్కినట్టు వచ్చి పెడతామని చెప్పి టెన్షన్ పడకండి, టెన్షన్ కాకండి. అడ్వాన్స్ సప్లై గురించి ఏది ఫస్ట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ ఇప్పుడు అదే కదా. ఇంటర్మీడియట్ నెక్స్ట్ అకాడమిక్ అనౌన్స్ చేసి అడ్వాన్స్ సప్లిమెంటరీ గురించి మాట్లాడతలేరు. పాస్ చేయాలని చెప్పినాము ఓపెన్ ఇంటర్ దాని బేస్ పైన, దానిపైన డెసిషన్ వస్తుంది, రాగానే మీకు అప్డేట్ చేస్తాము. టెన్షన్ పడకండి. మీకు అందరికి అనిపిస్తుందేమో మనతో అయిన అన్ని రకాలుగా అన్ని స్థాయిలో సుప్రీంకోర్టుల హైకోర్టుల గవర్నమెంట్ తోటి చేసేది అన్ని చేస్తూనే ఉన్నామని రోడ్డు పైన దిగి పోరాడతామని కూడా చెప్తున్నాము. కేసులో కూడా భయపడేది లేదని చెప్తాను. ఇంకేం చేయమంటారు? ఇంకేమైనా అడ్వైజ్ ఉంటే కూడా చెప్పండి మీరే. అలా వెంకటనే చేయలేదు అని చెప్పి 100% మీరు చెప్పిన దేనికి కూడా వెనకకు పోను. అవసరమైతే విద్యార్థుల ప్రాణాల కోసం మా ప్రాణాలు మేము పణంగా పెట్టడానికి కూడా సిద్ధం. కరోనా వచ్చినప్పుడు నాతో పాటు మా ఎన్ఎస్ఎస్ సైనికులందరం కూడా ప్రాణాలు పోతే అని చెప్పి భావించే ఎవరికి మాకు వచ్చిన కష్టం రావద్దని ఈ స్టెప్ ముందుకు వేసినాము. ఆ రోజే డిసైడ్ అయినాము, ఈ రోజు అదే స్టెప్ పైన ఉన్నాము. చెప్పండి ఇంకేమైనా చేయమంటే, మీరేమైనా అడ్వైస్ ఉంటే కూడా చెప్పండి, ఏం చేయమంటారు ఇంకా దానికి కూడా సిద్ధం. కర్ణాటకలో కేసెట్ కోసం కర్ణాటక హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది కదా. కర్ణాటకలో కేసెట్ కోసం పెడతామని పర్మిషన్ ఇచ్చారు. ఈ గైడ్ లైన్స్ ఎస్ఓపి గైడ్ లైన్స్ ఉన్నాయి, స్టేట్ గైడ్ లైన్స్ కండక్ట్ చేయడానికి. అవి ఫాలో అయితేనే 60 మంది పిల్లలకు అఫీషియల్ గా తెలిసే కరోనా పాజిటివ్ వచ్చింది. మరి ఆడు ఇస్తేనే కదా పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో టెస్ట్లు అయితే ఉన్నాయి, పరిస్థితి కొంచెం కుదుట ఉంది. ఆంధ్రప్రదేశ్లో టెస్టులు చేస్తే 60,000 టెస్టులు చేస్తే అంటే 10,000 మంది పాజిటివ్ వస్తుంది, అంటే 6 వ్యక్తులలో ఒకరు పాజిటివ్. మరి తెలంగాణలో టెస్టులే లేవు. ఎన్ని పాజిటివో ఎన్ని నెగిటివో, ఎంతమంది సస్తున్నామో ఎంతమంది బతుకుతున్నామో లెక్కనే లేదు. అరే వేరే రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి కొంచెం డిఫరెన్స్ ఉంది. మనం ఆ పానం ఎడ్జి దానిపైన కొట్లాడుతున్నాము. అండ్ మనం ఫైట్ చేసేది మనం అడిగేది వేరే దానికోసం కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎగ్జామ్స్ పెట్టి మొండికి పోయి ఎగ్జామ్స్ పెడితే తెలంగాణ వల్లకాడు లెక్క మారబోతుంది. తెలంగాణలో విద్యార్థుల యొక్క చావులు వీళ్ళ రాజకీయాలకి మన ప్రాణాలు పరంగా పెడుతుండ్రు. ఇది 100% అవుతుంది, జరుగుతుంది. సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. వైరస్ మ్యూటేట్ అవుతుంది, ఆ స్ట్రెయిన్స్ అర్థమవుతలేవు, దేనిపైన ఎఫెక్ట్ అవుతుందో అర్థమవుతలేరు. వైరస్ బాడీలోకి వెళ్ళిపోయినా కూడా లంగ్స్ పైన ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్ ని డ్యామేజ్ చేస్తుంది, పర్మనెంట్ డ్యామేజ్ చేస్తుంది. ఇది వాస్తవమా కాదా? డాక్టర్స్ కి చాలా మందికి తెలిసింది. ఇవన్నీ వాస్తవాలు పక్కకు పెట్టి మీరు కేవలం మొండి పాత్రలతో ఎగ్జామ్స్ పెడతామంటే ఇంకా కానివ్వండి, మేము కూడా కొట్టడానికి సిద్ధం, రోడ్డు పై నుంచి కొట్టడానికి సిద్ధం, తిరగడానికి సిద్ధం. బీటెక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ వాళ్ళకి ప్రమోట్ చేసినామని చెప్పినాను ఆల్రెడీ గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు కాలేజ్ ఎగ్జామ్స్ పెడుతున్నా అంటే దాని నుంచి మనం తెలుసుకుని క్లారిటీ చెప్పాలి. ఆ కాలేజెస్ సంబంధించి కూడా దానిపైన ప్రమోట్ చేసినట్టు అఫీషియల్ నోటీస్ గవర్నమెంట్ తోటి రిలీజ్ చేయించే విధంగా చేస్తాము. వాళ్ళు చేయకపోతే 100% మీకైతే ప్రమోట్ అవుతారు, పాస్ అవుతారు. అది యూజీసీ గైడ్లైన్స్లో ఉంది. అండ్ దాన్ని కూడా వాళ్ళ కోర్టులో మెన్షన్ చేసినాము. దానిపైన 17th రోజు క్లారిటీ వచ్చేస్తుంది. అన్న ఫైనల్ ఇయర్ వాళ్ళకి జేఎన్టీయూ రీజనల్ సెంటర్స్ ఎగ్జామ్స్ పెట్టుకోమని నోటిఫికేషన్ ఇచ్చింది కదా, అంటే ఎగ్జామ్స్ పెడతా. అది జేఎన్టీయూ రీజనల్ సెంటర్స్ పెట్టుకోమని అదే చెప్తున్నది. కాలేజ్ వాళ్ళకి ఒక మనకు కదా ఎట్లా ఏ రకంగా రియాక్షన్ ఉంటుంది అని చెప్పి కావాలని ఒక ట్రయల్ రిలీజ్ చేశారు. అంటే ఏ రకంగా రెవల్యూషన్ ఉంటుందని ఈ గవర్నమెంట్ అలవాటు బాగా. సెట్ డేట్ లో ఏది అఫీషియల్గా వాళ్ళ సైట్లో పెట్టలే, ఏదైనా పెట్టిందా మీరే చూడండి. ఒక డేట్ రిలీజ్ చేసింది మీడియా ముందుకు వచ్చి, అఫీషియల్ నోట్ ఇచ్చిందా లేదు, మాట్లాడలే, ఆమె చెప్పింది వెళ్ళిపోయింది. అఫీషియల్ నోట్ లేదు, అఫీషియల్ నోటిఫికేషన్ లేదు, కోర్టు గైడ్ లైన్స్ ఇస్తే పెడతామని చెప్పింది. ఆ సెంటర్లో కూడా కాలేజ్ వాళ్ళని ప్రిపేర్ కాదని చెప్పిండ్రు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి. మరి ఎంతమందికి ఎన్ని చోట్ల ఈ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజ్ ఉన్నాయి, లేని ప్రాంతాల పరిస్థితి ఏంది, ఆ పిల్లల పరిస్థితి ఏంది, అవన్నీ ఉన్నాయి. చాలా ప్రివ్యూస్ అవన్నీ పెట్టి ఆర్గ్యూ చేస్తాం నెక్స్ట్ జడ్జిమెంట్ లో. టెన్షన్ పడకండి అన్న. బ్యాక్లాగ్స్ చెప్పండి, బ్యాక్లాగ్స్ పరిస్థితి. ఒకసారి రెగ్యులర్స్ పైన క్లారిటీ వచ్చినాక నెక్స్ట్ బ్యాక్లాగ్స్ పైన వస్తుంది. అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆగస్ట్ 19 ఉంది కదా, దాని ముందు తెలిసిందా అన్న?
కామెడీస్ దానిపైన మాట్లాడాము, సుప్రీంకోర్టు దానిపైన కూడా ఏమి చూస్తున్నాము. లైక్ ఏంటంటే అన్ని స్టేట్స్ తోటి కలిపేద్దామని ఆలోచన చేస్తాం. దానిపైన మీకు అప్డేట్ చేస్తాం. ఒక 2 days టైం ఇవ్వండి, 12 వరకు దానిపైన కూడా అప్డేట్ చేస్తాం. అన్న సెప్టెంబర్ 1st నుంచి స్కూల్స్ ఓపెన్ అని చెప్తున్నారు అన్న, నిజమే? సెప్టెంబర్ 1st వెళ్ళి స్కూల్స్ ఓపెన్ అని అన్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ అంటే ఆన్లైన్ కదా విష్ణు, అవి ఆన్లైన్ ఆఫ్లైన్. ఇంకా డిక్లేర్ చెప్పాలి అన్న ఫస్ట్. ఆన్లైన్లో పరిస్థితి ఉండదు. వాళ్ళు సెప్టెంబర్ 1st అన్నారు కదా, టైం ఉంది, ఇంకా టెన్షన్ పడకండి దానిపైన కూడా. ఎందుకంటే దానిపైన స్పష్టత వచ్చినాక, ఏదో క్లారిటీ అని వచ్చినాక సిచ్యువేషన్స్ ఆ రోజు పట్టి పరిస్థితి ప్రకారం అయితే, లేకపోతే అది కూడా పోస్ట్ పోన్ అవుతుంది. అని మనమైతే ఇప్పుడున్న పరిస్థితిలో పెట్టించే పరిస్థితి లేదు. ఆన్లైన్ పెట్టాలంటే అందరూ ప్రతి ఒక్క విద్యార్థికి ఫ్రీ వైఫై అవి సెటప్ చేసినాక స్టేట్ ధారకంగా డైరెక్షన్స్ తీసుకున్నాక పెట్టనిస్తాము. అప్పటి వరకు పెట్టనివ్వము, టెన్షన్ పడకండి. ఇంకా ఇన్స్టా, ఫేస్బుక్, క్వశ్చనర్, కార్నర్ లర్నర్, క్రాక్ షాట్. వాట్ అబౌట్ న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్? న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక పెద్ద బ్లండర్. ఇది కదా సినిమా కదా, పేపర్ పైన ఒకటి చూపిస్తారు, వీళ్ళు రాసులో ఒకటి రాస్తారు. సిస్టమ్ కరెక్ట్ ఉంది చెప్పనీకి, కానీ ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా చేస్తారు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇస్ నథింగ్ బట్ దేర్ ఆర్ ఇండైరెక్ట్లీ ట్రైంగ్ టు ప్రైవేటైజ్ ద ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. అది తీసుకుపోయి అదాని అనుకో, అంబానీ అనుకో, రిలయన్స్ చేతిలో పెడతారు. లాస్ట్కి స్టూడెంట్ ఇదే జరుగుతుంది. నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మీకు కూడా మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్స్ నేను చెప్తున్నా, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మీకు మళ్ళీ చెప్తున్నా, అఫీషియల్గా సెట్ ఎగ్జామ్ డేట్స్ అనేది నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. హైకోర్టు పర్మిషన్ ఇస్తే పెడదామన్నారు. అది 17th దాకా ఉంది. ఓకే, 17th వరకు ఉంది. అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దానిపైన ఆ రిలీజ్ అయిన ఓపెన్ ఇంటర్ జియోని ఛాలెంజ్ చేస్తాం. అవసరం అయితే ఆర్డర్ చేసినప్పుడు నేను ఎందుకు చేస్తలేరని చెప్పి అని అడుగుతాము. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మటుకే డెసిషన్ పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. అదర్ గైడ్ లైన్స్ మటుకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ ని అపార్ట్ ఫ్రమ్ ఫైనల్ ఇయర్స్ ని పాస్ చేయమని వెరీ క్లియర్ గా యూజీసీ గైడ్ లైన్స్ లో ఉంది. దానిపైన స్పష్టత వస్తుంది. అండ్ 100% పాస్ చేయాల్సిందే. అండ్ ఏ ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్కరు మీరు కూడా ఆలోచించండి. మేము కృషి చేసేది, శ్రమించేది మీకోసమే. ఈ రోజు ఏ నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు, ఎవరు కూడా బయటకు వస్తలేరు. అటు టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, వారికి వీనికి వాడు తొత్తులేక మాట్లాడతారు. అన్నున్న యంగ్ లీడర్స్, ఇన్నున్న డైనమిక్ లీడర్స్ మరి ఎవరు కూడా స్టూడెంట్స్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెలవండి. మన కోసం మనం పోరాడలేదు, మన సమస్య. మీ తరఫున మేము నిలబడతాం, మేము ఉన్నాము. కానీ మాకెందుకు లేదు? దయచేసి అందరం బ్యాక్ ఫుట్ వేస్తే ఎగ్జామ్ ఒక రోజు పోయి రాసినట్టు కాదు. సావుని మనం కొని అడిగి బయటికి పోయి ఇంట్లోకి తెచ్చుకున్నాక అది మననేం చేయలేమో, కానీ మన ఇంట్లో ఎవరిని తీసుకపోతే జీవితాంతం మనం ఆ బాధతో డిపెండ్ అవుతాం. మన వల్ల వచ్చిందని ఆ బాధ మనం జీవితాంతం ఉంటుంది మనకి. ఇక్కడ మాకు తెలిసి పరిస్థితి ఎంత రోజు మేము పోట్లాడితే మేము మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా గత 50 రోజులుగా ఊర్లోకి పంపించేసినాము. ఇక్కడ లేరు సిటీలో. ఇక్కడ మేము బయట తిరుగుతున్నాం, మా వాళ్ళే సఫర్ అవుతారని చెప్పి మేము అన్ని ఇచ్చిపెట్టి అందరినీ పక్కకు పెట్టి మీకోసం ఫైట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు మీరు కూడా మాకెందుకులే అనుకుంటే ఈ పోరాటం కేవలం ఎగ్జామ్స్ పెట్టకపోవడం కాదు, మనం బతకడమా బతకపోవడమా అనే దృష్టిలో ఆలోచించి ప్రతి ఒక్క విద్యార్థి యునైట్ కావాలి. అందరూ కూడా స్టాండ్ ఉండాలి. డెసిషన్ పాజిటివ్ వచ్చే వరకు మనం పోరాడాలని చెప్తూ మరొకసారి ప్రతి ఒక్క విద్యార్థి ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. బై.